అశేష ప్రేక్షకాభిమానులకు మరొకసారి మీ ముందుకు రావటం, నా పిల్లలు నన్ను మీ ముందుకు తీసుకురావటం ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా చాలా థ్యాంక్స్. మా ప్రోగ్రాం అయిపోతుంది అనగానే అయ్యో మళ్ళా మీరు కనిపించటం లేదా, మేము మహాజ్ఞానాన్ని వినటం లేదా అనే ఎందరో అభిమానుల కోరిక మేరకు, త్యాగాల మేరకు ఈ మహా కార్యక్రమాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు సమర్పించటం విశేషం. ఇక ఈ సంవత్సరం ఎపిసోడ్స్లో మరొక ప్రత్యేకమైన విషయాన్ని, ప్రపంచాన్ని గగురుబాటు గొలిపించే వాస్తవ నగ్న సత్యాలని మరి మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. మసిపూసి మారడికాయ చేసి జనాన్ని మోసగించే కార్యక్రమాలు మా దగ్గర లేవు, కానీ సమాజానికి శ్రేయస్కరమైనవి, అవసరమైనవి మీ ముందు ఉంచటం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారి ప్రత్యేకత. ఇక గత ఎపిసోడ్స్లో మీరు చూసినట్టుగా బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులు అనే మంచి అంశాన్ని మీ మధ్యకు తీసుకొచ్చాను. అది సవాళ్ళతో కూడుకున్నది, మీ అందరికీ తెలుసు. సమాజంలో జరుగుతున్న అరాచక శక్తుల వెనుక అసాంఘిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్న ఈ సందర్భంలో ఎందుకు జరుగుతున్నాయి, అలా జరగడానికి గల కారణాలేంటి అని ఎవరు చెప్పారో అవి చెప్పడానికి మీ మధ్యకు వచ్చాను. మతాన్ని బలవంతంగా మనుషుల మీద రుద్దాలనే ఆ పదం మాకు చాలా అసహ్యం. మతం అన్న పదం బైబిల్లో ఎక్కడా లేదు. మార్గం, ఒక బాలుని మంచి మార్గంలో నడిపించడానికి అవసరమైంది మంచి మార్గం అన్నారు, మతం కాదు. పిల్లరా, మరి లాస్ట్ ఎపిసోడ్స్లో మా టీవీ ద్వారా మేము ముందుకు వచ్చాను. బైబిల్ను దొంగిలించిన మిలేనియం మహనీయులని, వారు రాసిన సిద్ధాంతాలు బైబిల్ నుండి కాపీ చేశారని, సవాళ్లతో కూడిన ఎన్నో సందర్భాలు విసిరాను వీళ్ళ మీదకి. చచ్చిపోయిన వాళ్ళు ఇలాగా పోయారు శాస్త్రవేత్తలు, వాళ్ళ శిష్యులు అనుకున్న వాళ్ళు కూడా ఈనాటికి నా సవాల్ని ఎదుర్కొనే, మరి ఒక రకంగా చెప్పాలంటే సత్తా లేక వాడు రాలేదనే చెప్పాలి. ఈ సందర్భంగా అనేక విషయాలు మీకు గుర్తు చేయాలి నేను. ఈసారి ఎపిసోడ్స్లో మీ ముందుకు వచ్చేది నేడున్న ప్రపంచ పట్టణంలోని ప్రతి దేశ చరిత్ర ఎలా ఉంది అనేది, దాని నాడిని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. చెట్టు కింద చిలక జ్యోతిష్యుడు మొదలుకొని ప్రపంచ జ్యోతిష పండితుడు అని చెప్పుకునే నాస్ట్రడామస్ వరకు ఏ ఒక్కరికి తెలియని విషయాలు నేను చెబుతాను అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకంటే నేను పుట్టింది ఇండియా దేశంలో, అది ఆంధ్ర రాష్ట్రంలో, విశాఖపట్నం సిటీలో. ఒక అమెరికాలో పుట్టినవాడు, యూరోప్లో పుట్టినవాడు గొప్పోడు అనుకునే ఈ రోజుల్లో వాళ్లే గొప్పోళ్ళు, వాళ్ళ దగ్గర బ్రతుకు తెరువు సాగిద్దామని ఉన్న దేశాన్ని వదిలిపోయే నేటి మన వాళ్ళకి ఇది అర్థం కాదని చెప్పాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటున్నారు. నిజమేనండి, మనుషులే. కానీ దేశాన్ని ఆక్రమించుకునే వాళ్ళని మనుషులను ఆక్రమించుకుంటున్నారా, మట్టిని ఆక్రమించుకుంటున్నారా అన్నది ఆలోచిస్తే దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నది ఎంతవరకు నిజం మీరు చెప్పండి. మనుషుల మీద ప్రేమానురాగాలు లేని ఈ సమాజం, మనుషులకు దక్కవలసిన నేల సారం ఆ మనిషికి దక్కనీయకుండా మట్టిని కావాలని ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తున్న నేటి ద్రోహులున్న ఈ సమాజంలో దేశం అంటే మట్టే అనాలే తప్ప దేశం అంటే మనుషులు అనటం తప్పు కదండి. ఇప్పుడున్న దేశ చరిత్ర, ప్రపంచ దేశాల చరిత్రలో ఏ మూల చూసినా ప్రజల కొరకు అన్న ప్రతి ఒక్కడు ప్రజల కొరకు కాదని, మట్టి కోసం అని మనం అర్థం చేసుకోవాలి. మనిషిని ప్రేమించని వాడు మట్టి నుండి వచ్చిన వాటిని ప్రేమించుచున్నాడు కాదంటారా? దేశ శ్రేయస్సు, నవసమాజ నిర్మాణం, పురోగాభివృద్ధి మున్నగునవి ఎన్నో ఆర్థిక వనరులు. ఈ దేశ చరిత్ర, ఏ దేశ చరిత్ర గురించి చెప్పుకున్నా భూగర్భాలలో సర్వేశ్వరుడు భద్రపరిచిన ఎన్నో గనులు, మణులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు,
వీటన్నిటి కోసమే ఆతురపడుతున్నాడు. కానీ వాటన్నిటిని మించిన మనుష్యుడు ఎలా ఉన్నాడు, ఆ మనిషిలో ఎలాంటి మార్పులు తేవాలి అని ఈనాడు ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీరు చెప్పండి. భూగర్భాలలో ఉన్న ఆయిల్ కొరకు ఆరాటపడుతున్నారు. భూగర్భాలలో ఉన్న నిధుల కొరకు పరుగులు సాగిస్తున్నారు. దేశం అంటే మట్టి కాదు అన్నవాళ్లే మట్టిలో ఉన్న వాటి కొరకు మట్టికి చేరినంత వరకు పరుగులు తీస్తున్నారు. ఈ సమాజాన్ని మార్చటం ఎవరి తరం అండి? ఎవరు మార్చగలరో చెప్పండి. ద్రోహ చింతనతో కంటికి కనబడే మనిషిని చచ్చాక మట్టి చేయడం కాదండి, బ్రతుకుంటుండగానే మట్టి చేస్తున్నారండి. ప్రియులారా, ఒక శాస్త్రవేత్త అంటున్నాడు, ఈ అనంతమైన విశ్వంలో ఒక సూర్య కుటుంబం ఉంది. ఆ సూర్య కుటుంబంలో ఒక మనుషులున్న గ్రహం ఉంది. ఆ గ్రహాలలో మనుషులున్న ఈ గ్రహం మీద ఉన్న ఈ శాస్త్రవేత్త సూర్యుని లాంటి కోటాను కోట్ల నక్షత్రాలు కలిగిన అనంతమైన విశ్వంలో, అనగా ఒక్కొక్క నక్షత్రం ఒక సూర్యుడిని అనుకుంటే అలాంటి నక్షత్రానికి కొన్ని గ్రహాలు ఉంటే, ఆ గ్రహాలలో ఏ గ్రహంలోనైనా మనుష్యులు ఉంటే, ఆ మనుష్యుల స్నేహహస్తం కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా దిగులు పడుతున్నట్టుగా ఆ శాస్త్రవేత్త తన భావాన్ని వ్యక్తపరిచాడండి. అంటే ఉన్న గ్రహం మీద కనిపించే మనిషికి న్యాయం చెయ్యని వీడు ఎక్కడో నక్షత్రాలలో ఉన్న గ్రహాలు, ఆ గ్రహాలలో ఉన్న ఎలియన్స్, మనుషుల లాంటి జీవులు ఎవరైనా ఉంటే వాళ్ళతో సంబంధాలు కావాలి అంటున్నాడు. ఏమండి, ఉన్న దేశం ఉన్న నేల గురించి ఆలోచించని ఈ శాస్త్రవేత్త 650 కోట్ల మంది కలిగిన ఈ భూగ్రహంలో ఇంకా సువిశాలమైన మైదానాలు, అరణ్యాలు, నదులు, కొండలు, పంట భూములు ఉన్న భూమి మీద సగటు మనిషికి జరగని న్యాయం చేయటానికి ఇష్టపడని ఈ మనిషి గ్రహాలలో మనుష్యుల స్నేహాలు కావాలి అంటున్నాడంటే, మిగిలిన గ్రహాలలోనికి మిగిలిన సూర్య కుటుంబాలు అనగా మిగిలిన నక్షత్రాలను ఆనుకుని ఉన్న గ్రహాలలో ఎలియన్స్, ఈ జీవులనేవి ఉంటే వాళ్లతో స్నేహం చేస్తాను అంటున్నాడు. అవసరమా అండి వీళ్ళకి? కంటికి కనిపించే సోదరుని ప్రేమించని మానవుడు ఎక్కడో గ్రహాలలో ఉన్న వానితో స్నేహాలు చేసి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు? ఉన్న దేశాన్నే భస్మం చేయటానికి సిద్ధపడే మానవ ఆలోచన మిగిలిన గ్రహాలలో ఉన్న జీవులను కూడా అంతం చేయాలని ఆశపడుతున్నారంటారా? స్వార్థం లేదంటారా? పొరుగునున్న దేశంతో మైత్రి లేని వీడు, పొరుగునున్న దేశంతో ప్రేమను పంచుకోలేని వీళ్ళు మరో గ్రహాలలో ఉన్న జీవుల కోసం ఆశపడుతున్నారంటే వెర్రిబాగుల వాళ్ళ కాదండి, వెర్రిబాగుల వాళ్ళు. ఒకే గ్రహం మీద ఉన్న ఈ దేశాలు ఒకరినొకరు విషపు చూపులతో చూసుకుని భయంకరమైన మారణాయుధాలతో ప్రపంచాన్ని భస్మీపట్లం చేయడానికి సిద్ధపడుతున్న వీళ్ళు ఇతర గ్రహాలలోని వారి స్నేహ సంబంధాలు వీళ్ళకి కావాలంటారా? లేదా దిక్కుతోచని మా పరిస్థితుల్లో మేము ఇక్కడ నిరాధారంగా బ్రతుకుతున్నాము, మాకు ఎవరూ సహాయం లేదనే ఆర్తనాదం ఈ శాస్త్రవేత్త భావాలలోనూ వ్యక్తమవుతుందా? మీరు ఆలోచించండి. మరొక ఫన్నీ థింగ్ ఒకటి చెప్తానండి మీకు. గ్రహాలలోనొక చూస్తే, సూర్య కుటుంబంలోని గ్రహాలలోనొక చూస్తే నీటి చారలు ఉన్నాయంటున్నారు. ఉన్నాయి, ఉంటాయి. ఎందుకు ఉంటాయో నేనే చెప్పగలను, వాళ్ళు చెప్పలేరు. నీటి చారలు ఉన్నాయని, గ్రహాలలో నీటి చారలు ఉన్నాయని నాలుకలో చప్పరించుచున్న వీళ్ళు భూమండలం మీద నీటి ఎద్దడిని తెచ్చటానికి ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? ఈ దేశాలలో ఉన్న ప్రజలు చెప్పండి. మన దేశానికే వద్దాం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒక అతిపెద్ద కాలువను తవ్వుకొని పోతే ఉత్తర భారతదేశంలోని సజీవ నదులను, జీవ నదులను వాటికి అనుసంధానం చేయగలిగితే దక్షిణ భారతదేశం వరకు 365 రోజులు దివారాత్రులు నీళ్లు కావలసినంత ప్రవహిస్తాయి. కానీ వర్షాకాలంలో వచ్చే నీటిని దాచుకోలేని వీరు గేట్లు ఎత్తివేసి ఉప్పు సముద్రాలు పాలు చేస్తున్న ఈ రోజుల్లో గ్రహాలలో నీటి చారల గురించి ఆలోచించవలసినంత అవసరత ఉందంటారా? చెప్పండి. చైనా, ద గ్రేట్ చైనా, అగ్రరాజ్యాల్లో ఒక దేశం ఇది. తన అధికారాన్ని, తన అహంకారాన్ని ప్రపంచ దేశాలకు చాటాలన్న ఆలోచనతో వందల వేల కోట్ల రూపాయలు ఒలింపిక్స్ ఖర్చు పెడుతుంది.
రెండు చేతులతో రెండు కర్రలను పట్టుకుని మనుషులను వెనకాతల ఎక్కించుకొని రోడ్డు మీద లాగుతున్నాడే రిక్షా. దానికి చైన్ లేదు, క్రాంక్ లేదు, ఫ్రీవిల్ లేదే. అలిసిపోయి పరుగులు తీస్తూ ఆ కూలి పరిగెడుతున్నాడు మనుషులను ఎక్కించుకొని ఆ రిక్షా మీద. ఎందరో పేదలున్నారండి ఆ దేశంలో తిండి లేక అలమటిస్తూ. కానీ కోట్ల రూపాయలు ఒలింపిక్స్ కోసం ఖర్చు పెట్టడం అంత అవసరం అంటారా? చెప్పండి మీరు. ఏముంది ఆ దేశ చరిత్ర? ఏముంది ఏ దేశ చరిత్ర అయినా మీరు చెప్పండి. వీటిని ఎవరు బాగు చేస్తారు? అలీన దేశాలా? భద్రతా మండలా? ఎవరు బాగు చేయలేరండి, అది నాకు తెలుసు. ఎలా బాగుపడాలో వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ వారి యొద్దకు రావాలి. అప్పుడే వాళ్ళకి ఆ జ్ఞానం అన్నది సంక్రమిస్తుంది. ప్రియులారా, ఆలోచించండి. ఒక మహాసంగతి దేవుడు రాయించాడండి. సృష్టికర్త సృష్టిని సృష్టించాడు కదా. ఒక ఫ్యాక్టరీని కట్టించిన వాడు ఆ ఫ్యాక్టరీలో నియమ నిబంధనలను, భద్రతా విషయాలను వ్రాయిస్తాడు, చెబుతాడు, ప్రకటిస్తాడు. ప్రకృతిని కలిగించిన దేవుడు ప్రకృతిలో మనిషి ఎందుకు ఎలా బ్రతకాలి అన్నది నిర్దేశించాడండి. అది తెలుసుకోవాలి. అందుకే ఒక మాట రాయించాడు బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడో తెలుసా? జనులు, ప్రజలు, ప్రపంచ ప్రజలు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరేట. తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరా. అవును, తినాలి, తాగాలి, గెంతాలి, ఆటలు ఆడాలి. 365 రోజులు ఏ మీడియాలో చూసినా క్రికెట్ గురించి ఒక ఆట మనందరికీ తెలిసిన ఆట. ఎన్నిసార్లు ఓడిపోతున్నారు, ఎన్నిసార్లు గెలుస్తున్నారు, వీటి వల్ల ఈ దేశానికి వచ్చినదేంటి చెప్పండి? కోటాను కోట్ల రూపాయలు వీళ్ళ మీద ఖర్చు చేసే ఈ దేశాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, బెట్లు జరుగుతున్నాయి, చివరకు హత్యలు కూడా జరుగుతున్నాయి. శత్రు దేశం నెగ్గితే ఉన్న దేశంలోనే స్వీట్లు పంచుతున్న పరిస్థితి అండి మన భారతదేశానిది. చెప్పండి. ఆటల వలన ప్రేమ కలుగుతుంది, ఆటల వలన స్నేహం జరుగుతుంది, ఆటల వలన మంచి బంధం ఏర్పడుతుందని లేనిపోని అవాకులు చవాకులు చెబుతున్న వీరికి తెలుసా ఆటల వలన ఏం జరుగుతుందో? కోటాను కోట్ల రూపాయలు నిర్వీర్యమై అమాయకుడైన పేదవానికి ఇళ్ళు లేక, తిండి లేక అలమటించిపోతున్నప్పుడు ఈ దేశ భవిష్యత్తు గురించి ఎవరండి చెబుతారు? దేశ భవిష్యత్తు అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం మధ్యకు ఉన్న సువిశాలమైన భారత మట్టి గురించి కాదండి, కోట్ల మంది భారతీయుల గురించి మాట్లాడుతున్నాను. ముందు మన దేశం గురించే మనం ప్రశ్నించుకుందాం. దేశం అంటే మట్టి కాదు అన్న వీళ్ళే మనుషులు మట్టిలో కలుపుతుంటే, మనుషులు మృతులుగా మారుస్తుంటే వీళ్ళేం చేయగలరండి దేశ భవిష్యత్తును గురించి? ఒక విషయం చెప్పమంటారా? మాతృద్రోహి, పితృద్రోహి, గురుద్రోహి, దేశద్రోహి, దైవద్రోహి అండి. ఈ దైవద్రోహికి చట్టం లేదండి. చట్టం ఉన్నది ఎక్కడి నుంచి ఎక్కడ వరకంటే మాతృద్రోహి, పితృద్రోహి, గురుద్రోహి, దేశద్రోహి, ఇవే చట్టంలో చోటు చేసుకున్నాయి. మరి దైవద్రోహికి దేవుడంటే ఎవరండి పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఈ సమాజం చెడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడంటే మనిషికి భయం లేకపోవటమే. ప్రకృతినంతా మనిషి స్వాధీనంలో పెట్టి అనుభవించి బ్రతకండి నా కోసమని దేవుడు నిర్దేశిస్తే ఎవరి కోసమండి బ్రతుకుతున్నారు? పంటలు అంటున్నారు, వంటలు అంటున్నారు, విందులు అంటున్నారు, వినోదాలు అంటున్నారు, ఆటలు అంటున్నారు, పాటలు అంటున్నారు, కట్టుబాట్లు అంటున్నారు, షికార్లు అంటున్నారు. వీటి వలన వచ్చే రోగాలకి వైద్యులు అంటున్నారు, సలహాలు అంటున్నారు, చివరికి చావులు అంటున్నారు, సంస్మరణలు అంటున్నారు. ఇదేనండి నాటకం? ఇవేనా నాటకం? ఇవే మనిషిని మారుస్తాయి? ప్రపంచ దేశాలకు పట్టిన రోగాలేంటో తెలుసా మీకు? చెబుతానండి. బర్డ్ ఫ్లూ కాదండి, చికెన్ గునియా కాదండి, హెచ్ఐవి కాదండి, మానభంగాలు, దోపిడీలు, నకిలీలు, లంచాలు, మోసాలు, హత్యలు, ఉగ్రవాదాలండి. ఇవేనండి రోగాలు. ఇవి లేని దేశం ఉందంటారా? ఎందుకు ఇలా మారింది ఈ దేశం? ఎందుకు ఈ దేశాలు ఇలా మారిపోతున్నాయని ఎవరైనా ఆలోచిస్తున్నారా?
మానభంగాలు అదుపు చేయగలరా? దోపిడీలను అదుపు చేయగలరా? నకిలీలను మార్పించగలరా? లంచాలను ఆపగలరా? మోసాలను నిలిపివేయగలరా? హత్యలు, ఉగ్రవాదాలని ఏ ఒక్కరైనా ప్రపంచంలో ఆపే సత్తా ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఉండదని భవిష్యత్తు చెబుతున్నాను. ఉండదని భవిష్యత్తు చెబుతున్నాను. మీరు ఆపలేరు. ఇది వేరుగా పడిన నాడే చిన్ననాటి నుండి మనిషి హృదయంలో నుంచి తీసేయాలి, బాల వయస్సులోనే. ఈరోజు ఎంతో మందికి చిన్ననాటి నుండే ఈ పాఠాలు నేర్పించకబట్టే ఒక రాజు చచ్చిపోయాడండి. జరుగుతున్న ఈ దోపిడీలు, జరుగుతున్న ఈ బాంబు పేలుళ్ళు, జరుగుతున్న ఈ కారు బాంబులు ఏ దేశంలో లేవు చెప్పండి మీరే. బడులలోని పాఠాలు బ్రతుకునిస్తాయి. సినీ బడులలో నేర్పుతున్న పాఠాలు యువత పతనానికి దారితీస్తాయి. ఇడియట్ అట, స్టూపిడ్ అట, రాస్కెల్ అట, జంత్రి అట, కంత్రి అట, ఖతర్నాక్ అట. ఇవి అవసరాలండి పిల్లలకు పాఠాలు? ఇవేనండి. లేచిపోదాంరా, ప్రేమించుకుందాంరా, కలుసుకుందాంరా, ఇవండి మాటలు. యువతను ఏ దారికి పట్టిస్తుందండి సమాజం? ఎందుకు దేశం చెడిపోతుందో ఎవరైనా ఆలోచించగలుగుతున్నారా? నిర్మాతలకు డబ్బు కావాలి, అమాయక యువతకు ముప్పు రావాలి. చిన్ననాడే బడిలో నుంచే పిల్లలకు మనసులు మార్చాలండి. మారుస్తున్నారా? మంచి గురించిన పాఠాలు ఎందులోనూ ఉన్నాయా? లేవు. 60 సంవత్సరాల ఈ జీవితంలో జానుడు పట్టును నింపుకోవడానికి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ సమాజాన్ని బాగు చేయగలిగే, మనసును మార్చే ఏ రకమైన పాఠాలు ఏ మీడియాలో చెప్పబడుతున్నాయి? ఆట అంటున్నాడు, పాట అంటున్నాడు, వంటలు అంటున్నాడు, మానభంగాలు అంటున్నాడు, హత్యలు అంటున్నాడు. అవే నేరాలు, ఘోరాలు. సమాజంలో జరుగుతున్నవి చూపిస్తున్నావే కానీ ఆపడానికి ఏ ప్రయత్నం తీసుకుంటున్నావు? ఎలాంటి ఆలోచన తీసుకున్నావు? ఎలాంటి పాఠాలు యువతకు నేర్పించగలుగుతున్నావు చెప్పాలి. బాంబులు పేలిన తరువాతే రెడ్ అలర్ట్ అంటుంది ఈరోజు ఏ దేశమైనా. బాంబులు పేలిన తర్వాత రెడ్ అలర్ట్ కాదు. అవి లేకుండా ఉండాలంటే చిన్ననాటి నుండే వారి మైండ్స్ని అలర్ట్ చేయాలి దేవునిలో. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థం అవ్వాలి. బాల్యం నుండి బ్రతుకు తెరువు కొరకు బడిపాఠాలు, ఆ పిమ్మట దారిని సాధించవలసిన అక్రమ మార్గాలు అయినప్పుడు ఎవరి భయం ఉంటుంది వీరందరికీ? మీరే చెప్పండి. దేశ ప్రగతికి చెట్లు అంటున్నావు, సమాజ ప్రగతికి దాన్ని పట్టించుకున్నావా నువ్వు? లేదు, పట్టించుకోలేదు. నదుల వృద్ధిని సముద్రంలో కలిసినట్టు నేరు పరిస్థితులన్నీ మానభంగాలు, లంచాలు, ఉగ్రవాదాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు, నకిలీల్లోకి చేరిపోతున్నాయి. బాగు చేయగలరా ఈ దేశ పరిస్థితిని? మీరు చెప్పండి. జనులు తినుటకును, త్రాగుటకును, ఆడుటకును కూర్చున్నారు, లేచారు అని దేవుడు అంటున్నాడు అంటే మీరు చెప్పాలి. అందుకే దేవుడు ఒక మాట చెప్పమన్నాడండి ఈ ఎపిసోడ్లో. చెప్పమంటారా? చెప్తాను. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నా ఘనతను గూర్చి ఆలోచింపకపోవటను బట్టి నరులారా, మనుష్యులారా, ఇండియన్స్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, జర్మన్స్, రష్యన్స్, ఎవరైనా ప్రపంచంలోనూ ప్రతి మనిషికి దేవుడు చెబుతున్నాడు, నా ఘనతను గూర్చి ఆలోచింపక పోవుటను బట్టి శాపమును తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. నా ఘనతను గూర్చి ఆలోచింపకపోవుటను బట్టి నేను ఒకడున్నానన్న సంగతి ఏ రోజైనా ఏ మనిషి అయినా గుర్తించాడా? పట్టపగలు జరుగుతున్న మానభంగాలు, పట్టపగలు జరుగుతున్న బాంబు పేలుళ్ళు, వీటి వెనక ఉగ్రవాదులు, సంఘ విద్రోహులు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకంటే అలా మారిపోయారని ఆలోచించారు. చిన్ననాటి నుండి మదరసాలు పేరట వాళ్ళ మనసుల్లోనికి ఎలాంటివి చొప్పించారో మీరే చెప్పాలి. అప్పుడు మీరేం చేస్తున్నారు? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ చట్టం ఎక్కడ నిద్రపోతుంది? ఈ మధ్యన సార్వభౌమాధికారం కలిగిన సుప్రీం కోర్టు అత్యున్నత న్యాయస్థానంలోని ఒక జడ్జి ఏమన్నాడో తెలుసా? చదివారు పేపర్లో. ఈ దేశాన్ని దేవుడు కూడా కాపాడలేడు. ఒక న్యాయశాస్త్ర కోవిదుడు, ఒక న్యాయశాస్త్ర నిపుణుడు, ఒక న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నోట ఈ మాట విన్ననాడు ప్రజలు ఏం కావాలి? ఎవరు కాపాడతారు వీళ్ళకి? చట్టాలు కాపాడగలవా? శాసనాలు కాపాడగలవా? న్యాయం కాపాడగలదా? ఈ కోర్టులు కాపాడగలవా? చచ్చేవాడు చస్తూనే ఉంటున్నారు. ప్రతి రోడ్డు రక్తంతో నిండిపోతుంది. ప్రతి దేశంలో రక్తపు డాగులు నిండుకుంటున్నాయి. అందుకే దేవుడు అన్నాడు,
ఇక నేను లేవక తప్పదు. జరుగుతున్న వరదలు, భూకంపాలు, కల్లోలము ఇదంతా దేవనుకుంటున్నారు ఈ తుఫానులు. నా ఘనతను గూర్చి ఆలోచింపకపోవుటను బట్టి శాపములు తెప్పించి మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును అంటున్నాడు చూడండి. ఇక యెహెజ్కేలు 7:2 ఏమంటున్నాడు చూడండి. ప్రపంచానికి అంతము వచ్చి ఉన్నది, ప్రపంచానికి అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నది. దేవుని కోపం మనిషి మీదికి వచ్చి వాని ప్రవర్తనను బట్టి తీర్పు తీర్చి మనిషి చేసిన హేయ కృత్య ఫలం వాని మీదికి వచ్చును. వారి ప్రవర్తన ఫలం అనుభవించాలి. మళ్ళా చదవమంటారా? చదువుతాను. ప్రపంచానికి అంతం వచ్చింది, నలుదిక్కుల దేశమునకు అంతం వచ్చే ఉన్నది. దేవుని కోపం మనిషి మీదికి వచ్చి వాని ప్రవర్తనను బట్టి తీర్పు తీర్చి మనిషి చేసిన హేయ కృత్యముల ఫలం వాని మీదికి వచ్చును. ప్రవర్తన ఫలము అనుభవించాలి. దురదృష్టం 5వ వచనంలో 7:2 కదా చదివాను. యెహెజ్కేలు 5వ వచనం, దురదృష్టం, వింతైన దురదృష్టం మానవాళికి సంభవించుచున్నది. వింతైన దురదృష్టం మానవాళికి సంభవించుచున్నది. 23వ వచనం చూడండి, గుండె చెరువైపోద్ది మీకు. ఇక 23, దేశం రక్తముతో నిండి ఉన్నది, పట్టణం బలాత్కారముతో నిండి ఉన్నది. దేశం రక్తంతో నిండి ఉన్నది, పట్టణం బలాత్కారముతో నిండి ఉన్నది. 25వ వచనం, సమూల ధ్వంసం వచ్చే ఉన్నది, జనులు సమాధానం కొరకు విచారించుదురు గాని అది వారికి దొరకదు. నాశనం వెంబడి నాశనం, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. 27, రాజు వ్యాకులపరుచున్నాడు, మంత్రులారా వ్యాకులపడండి, అధికారులు భీతి నొందుచున్నారు, IAS IPS అధికారులారా భీతి నొందుచున్నారు. మినిస్టర్లు వ్యాకులపడుచున్నారు, అధికారులు భీతి నొందుచున్నారు, అమాయక జనం వణుకుచున్నారు. వారి ప్రవర్తన ఫలం వారి మీదికి రప్పించుచున్నాను నేనే. వారి దోషమును బట్టి వారికి తీర్పు తీరుస్తున్నాను నేనే అంటున్నాడండి దేవుడు. దేవుడి గురించి ఆలోచించరా అమెరికా? మీకెందుకంటే దేవుడి గురించి ఆలోచన, జారెడు పట్ట గురించి 60 ఏళ్ల జీవితం కోసం ఎవరినైనా ఏవైనా చెయ్యగల సమర్థత ఉన్న మీరు మాటకు మాత్రం దేశం అంటే మట్టి కాదు మనుష్యులు అంటారు, చేతకు మాత్రం మట్టి మీకు, మట్టిలోనికి వారు. సెలవా? వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. వారికి చివరి ఘడియ ఇది, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. నీతిమంతులు లేకపోతే, పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా, మనిషిని భూమిపై ఎందుకు ఉంచాలిరా? అగ్ని నీరు
ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా? జైశాలి కలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891-2745-745, 2720027, 259-7799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net.